యాదవ సేవా సంఘం వేదికపైకి విచ్చేసిన మన యాదవుల ముద్దుబిడ్డ మరి మన రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మన ఆహ్వానాన్ని స్వీకరించి మన వేదికపైకి విచ్చేశారు. వారికి ఇవే మా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మరి సంఘం ఆధ్వర్యంలో మరి జరుగుతున్నటువంటి సదర్ సమ్మేళన ఉత్సవాల్లో ఆశేష జనావాహిని మధ్యలో అన్ని వర్గాల ప్రజల మధ్యలో జరిగేటువంటి ఈ బ్రహ్మాండమైనటువంటి ఉత్సవాల్లో యాదవుల ఐక్యతను చాటి చెప్పడానికి శ్రీకృష్ణుని వారసులమైనటువంటి యాదవులు మరి 364 రోజులు ఎంతో కష్టపడి పాల వ్యాపారం చేసేటువంటి కుటుంబాలు ఈ దీపావళి సందర్భంగా సదర్ సమ్మేళన కార్యక్రమాన్ని దున్నపోతు యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ వేదిక ద్వారా మరి ఊరేగింపులో వచ్చినటువంటి ఆర్గనైజర్లని సన్మానించుకోవడం, వారికి మెడల్తో పాటు మరి షాల్ బహుకరణ చేయడం అనేది శుభ పరిణామం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది యావత్ భారతదేశంలో ఒక హైదరాబాద్ సిటీలోనే మరి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం, నిన్న మొన్న జంట నగరాల్లో అనేకమైనటువంటి ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. మరి ఏటేటా ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా వేదిక ఏర్పాటు చేసి వచ్చే వాళ్ళని గౌరవించుకోవడం, వచ్చే రాజకీయ నాయకులను గౌరవించుకోవడం, మరి యువకులు ఆర్గనైజర్స్ కూడా మరి ఖర్చులకు వెనుకాడకుండా ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని వచ్చేటువంటి జనాలని ఈ లక్షలాది మంది అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా యాదవులని ఆశీర్వదించడం అనేది శుభ పరిణామం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో మరి హైదరాబాద్ని మించినటువంటి నగరం ఎక్కడా లేకపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలలో కుల మతాలకు అతీతంగా శ్రీదేవి యాదవ్ గారికి శుభ సందర్భంగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. మా ఆహ్వాన కమిటీ తరఫున సోదరిమణి శ్రీదేవి యాదవ్ గారికి సన్మానం ఉంటుంది. కుట్టుగల మల్లేష్ యాదవ్ గారు అండ్ యాదవ్ సేన తరఫున వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై యాదవ్.